నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, ఏపీఓ వినోత, ఏపీఎం సునీత ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, ఏపీఓ వినోత, ఏపీఎం సునీత మాట్లాడుతూ గత 5 రోజులుగా స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంతో పాటు మేజర్ గ్రామాలలో మొక్కలను నాటినట్లు వారు తెలిపారు. మిగతా గ్రామాలలో ప్రతి 3వ శనివారం రోజున మొక్కలు నాటనున్నట్లు వారు తెలిపారు. మరియు వన మహోత్సవంలో భాగంగా ఖాళీ ప్రదేశాల్లో, ఇంటి పరిసర ప్రాంతాలలో, రోడ్డు పక్కన తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ఉంటుందని వారు తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ కూడా తీసుకోవడం జరుగుతోందని, చెట్లు మానవాళికి మనుగడకు ఎంతో దోహదపడతాయని ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులై చెట్లను నాటాలని వారు కోరారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, ఏపీఓ వినోత, ఏపీఎం సునీత, ఇన్ఛార్జ్ ఎంపీఓ భాస్కర్, అన్ని గ్రామాల సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్వాడీ ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. రైట్ సార్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా మనం ఈరోజు ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీసు, ఫారెస్ట్ ఆఫీసు పక్కన గల సైట్లో 1050 మొక్కలు ఒకటే రోజు మనం నాటబోతున్నాం. అందులో భాగంగా మన వివిధ శాఖల సిబ్బంది, ఈజీఎస్, ఐకేపీ, మండల పరిషత్ సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ కూడా ఈరోజు పాల్గొని ఈ కార్యక్రమము విజయవంతం చేయబోతున్నాం. అట్లాగే మనకు 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం కింద ప్రతిరోజు గ్రామంలో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మనకు గ్రామంలో ఉండే పాఠశాలలు కానీ, హై స్కూల్లే కానీ, అంగన్వాడీ స్కూల్సే కానీ, ప్రభుత్వ పిఎస్సి సెంటర్సే కానీ, అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా అన్నిటి కూడా క్లీన్ చేయడం జరిగింది. మరి ఎక్కడైనా ఇంకా లోటుపాట్లు ఉంటే కూడా మేము సరిచేసి ఇది నిరంతర ప్రోగ్రామ్ అని పెట్టడం జరిగింది. గవర్నమెంట్ పచ్చదనం స్వచ్ఛదనం అనేది ఇది ప్రతి 3వ శనివారం అనేది ఖచ్చితంగా అందరం కూడా పాటిస్తాము. ఆ రోజు ప్రతి ఒక్క ఎంప్లాయీ దీంట్లో భాగస్వామి అవుతారు. తర్వాత మా యొక్క సిబ్బంది కూడా అందరూ కూడా దీంట్లో ఖచ్చితంగా చేస్తారు. అట్లాగే మనకు ఈ సీజన్ వ్యాధులు రాకుండా ఇది చాలా మంచి సమయంలో. అందరికీ నమస్కారము. ఈ పచ్చదనము స్వచ్ఛదనము అనే కార్యక్రమంలో ప్రతి విలేజ్లో మా ఎస్హెచ్జి మెంబర్స్తో హోమ్ స్టెడ్ అనేది పెట్టియడం జరుగుతుంది. మళ్ళీ ఎవరైతే ఆర్ఆర్ మొక్కలు, పండ్ల మొక్కలు ఇంటి దగ్గర పెట్టి వాటిని కాపాడడం కూడా వారికి బాధ్యత కూడా మేము అప్పచెప్పడం జరిగింది. ప్రతి విలేజ్ ఇప్పటి వరకు ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి అన్ని గ్రామ పంచాయతీలలో స్పెషల్ ఆఫీసర్ సారు, మేము, ఎంపీడీఓ సారు, ఏపీఓ కలిపి వెళ్ళడం జరుగుతుంది. ఎక్కడైతే మొక్కలు చనిపోయినా అక్కడ పెట్టడం కూడా జరుగుతుంది. ప్రతి విలేజ్లో మా మహిళా సభ్యులు, వివోఏలు, మా సీసీలు కూడా పాల్గొనడం జరుగుతుంది. వాటి సంరక్షణ చర్యలు తీసుకుంటారా? మొక్కలు పెట్టారు, హోమ్ స్టేట్కి మాత్రము మా బాధ్యత సార్. మనం ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మన దర్పల్లి మండలంలో 48,700 మొక్కలు నాటడం జరిగింది. మేజర్ గ్రామ పంచాయతీలు దర్పల్లి, దుబ్బ, కొనాజిపేట్, రామడుగు ఇలాంటి గ్రామ పంచాయతీలు 3,000 నుంచి 3,500 నాటడం జరిగింది. చిన్న గ్రామాలలో 500 నుంచి 1000 మొక్కలు నాటించడం జరిగింది. మరియు ప్రతిరోజు ఈ 5 రోజుల షెడ్యూల్లో మాత్రమే కాకుండా వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మండలంలో ఇంటింటికి 6 మొక్కల చొప్పున హోమ్ స్టేని కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎక్కడైనా ప్రదేశాల్లో ఖాళీ ఉన్నట్లయితే ఇంకా మొక్కలు నాటుతూనే ఉంటాము. ఒకవేళ ఎక్కడైనా చనిపోయినట్లయితే అవెన్యూలో కానీ, క్రిమిటోరియాలు, కాంపోస్ట్ షెడ్లు వివిధ ప్రదేశాల్లో మళ్ళీ రీప్లేస్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. ధన్యవాదాలు.